హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన దురంధర్ ద రివెంజ్ అనే హిందీ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 55 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు దురంధర్ ఫస్ట్ పార్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందని. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఈసారి రీచ్ అయిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రెహమాన్ దకయత్ చనిపోయిన తర్వాత లైరీలో సిచ్యువేషన్స్ అన్ని చాలా గందరగోళంగా తయారవుతాయి. హంజా అలీ మజారి ఎలియాస్ జస్కరాత్ సింగ్ రాంగి ఉజైర్ బలోచ్ ని ఎస్పీ చౌదరి అజ్లాం అండ్ అర్షద్ పప్పుని చంపించారని నమ్మిస్తాడు. అండ్ మెల్లమెల్లగా ఆ ఏరియాని కంట్రోల్ తీసుకుని రూల్ చేస్తాడు కూడా. ఇంతకీ ఈ హంజా అలీ మజారి ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, చివరి దాకా బ్రతుకుతాడా లేదా చనిపోతాడా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలి. నెరేటివ్ స్ట్రక్చర్ అంటే కొన్ని ఈవెంట్స్, క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ ని అరేంజ్ చేసుకోవడం. స్టోరీ టెల్లింగ్ అంటే ఆర్టిస్టిక్ గా, ఎంగేజింగ్ గా ఈ నెరేటివ్ స్ట్రక్చర్ ని ఆడియన్స్ కి ఎలా ప్రెజెంట్ చేయాలనేది. ఈ రెండు విషయాల్లో రైటర్ అండ్ డైరెక్టర్ గా చేసిన ఆదిత్య ధర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈయన ఇంతకు ముందు యూరి ద సర్జికల్ స్ట్రైక్ అనే మూవీని డైరెక్ట్ చేశారు అండ్ కొన్ని మూవీస్ కి రైటర్ గా కూడా పనిచేశారు. ఈ మూవీ విషయానికి వస్తే టోటల్ 6 చాప్టర్స్ ఉంటాయి ప్లస్ 1 ఫైనల్ చాప్టర్. అండ్ మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి అండ్ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా. క్యారెక్టర్ డీటెయిలింగ్ మీద చాలా ఫోకస్ పెట్టారు ఈసారి. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది కూడా స్టోరీ ప్రోగ్రెషన్ కి. బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ బై శశ్వత్ సచ్దేవ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ లో ర్యాప్ సాంగ్స్ వాడారు అండ్ కొన్ని ఫేమస్ ఓల్డ్ సాంగ్స్ ని రీమిక్స్ చేశారు కూడా. రెగ్యులర్ సాంగ్స్ అయితే పర్లేదు, బట్ ప్రీవియస్ పార్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్ అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బై వికాస్ నవలాక కూడా బాగుంది. చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు విజువల్స్ అన్ని. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని బాగా ఎలివేట్ చేశారు కూడా. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా రియలిస్టిక్ గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా యాక్ట్ చేశారు, బట్ అన్డౌటెడ్లీ రియల్ షో స్టీలర్ వచ్చేసి రణ్వీర్ సింగ్. ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తారు సిచ్యువేషన్ తగ్గట్లు. లైక్ బ్యాక్ స్టోరీలో ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ గానీ, ప్రెసెంట్ లో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, క్లైమాక్స్ పోర్షన్స్ లో పేట్రియాటిజం గానీ, డెఫినెట్లీ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పినా కూడా అతిశయోక్తి కాదు. తర్వాత ఎక్కువ హైలైట్ అయ్యేది అర్జున్ రాంపాల్. ఈయన చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు అండ్ తెలుగు మూవీస్ లో అయితే భగవంత్ కేసరిలో విలను. ఈ మూవీలో యాంటీ నేషనల్ గా యాక్ట్ చేయడం చాలా కష్టం. క్లైమాక్స్ పోర్షన్స్ లో పోటాపోటీగా ఫైట్ చేసుకుంటారు, నువ్వా నేనా అన్నట్లు అగ్రెసివ్ గా. కొన్ని సీన్స్ లో సంజయ్ దత్, మాధవన్, సరా అర్జున్, రాకేష్ బేడి ఇలా ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు కరెక్ట్ గా ప్రెజెంట్ చేశారు అండ్ హైలైట్ అవుతారు కూడా కన్విన్సింగ్ గా పర్ఫార్మ్ చేసినందుకు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నలుగురు వర్క్ చేసినట్లున్నారు. ఏరియల్ పార్కర్ సీన్స్ కి యానిక్ బెన్, టాక్టికల్ షూటింగ్ వాటికి అయితే రామ్జన్ బులెట్, వెహికల్ సీన్స్ కి అయితే ఏజాజ్ గులాబ్ అండ్ క్లోజ్ కాంబాట్ కి వచ్చేసి యుయాంగ్ హో. డెఫినెట్ గా వీళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి టైం తీసుకున్నా గానీ, ఎందుకంటే అడ్రినలిన్ రష్ ఇచ్చే నెయిల్ బైటింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి డ్రామా అండ్ డార్క్ కామెడీతో పాటు. నెగిటివ్స్ చెప్పాలి అంటే పెద్దగా ఏం లేవు. మూవీ రన్ టైం చాలా ఎక్కువ ఉంది. ఇదంత మేజర్ ఇష్యూ కాదు, మన రన్ టైం చూసే మూవీకి వెళ్తాం కాబట్టి ముందే తెలుస్తుంది. కానీ మూవీ పేసింగ్ లో అప్స్ అండ్ డౌన్స్ కొన్ని ఉన్నాయి చాలా చోట్ల. రిపిటేటివ్ సీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అవన్నీ తగ్గిస్తే మేబీ 3.5 hours లో లాగించేయచ్చేమో. ఎడిటర్ గా చేసింది శివ్ కుమార్ వి పనికర్. ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సిందేమో. టూ మెనీ పొలిటికల్ థీమ్స్ ని డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేశారు ఈసారి. అవేంటో నేను చెప్పలేను, స్పాయిలర్ అయిపోతుంది. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి ప్రాపగండా మూవీ లాగా అనిపిస్తుంది. అవన్నీ కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద వాళ్ళకున్న ఒపీనియన్స్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది. అండ్ కొన్ని కిల్లింగ్ సీన్స్ చాలా బ్రూటల్ గా ఉంటాయి, కిడ్స్ చూడలేరు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే హంజా ఫ్లాష్ బ్యాక్ లో జరిగి ట్రైనింగ్ ఎపిసోడ్స్ అవన్నీ పెట్టారు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు కనుక దురంధర్ పార్ట్ 1 కి ఫ్యాన్ అయ్యి ఉండి ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేస్తాము, యాక్షన్ కాకుండా డ్రామా కూడా ఉంటే మీకు నచ్చుతుంది. అలా కాకుండా 2 గంటల్లో మూవీ అయిపోవాలి, ఇలాంటి పేట్రియాటిజం మూవీస్ చాలానే చూసాము, పైగా వైలెన్స్ చాలా ఉంది అంటున్నారు అండ్ ఆల్సో ప్రాపగండా మూవీ అని కొన్ని థియరీస్ వినిపిస్తున్నాయి అని అనుకుంటే ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.